ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే చంద్రశ్రీనివాస్ గారు. నమస్కారం నేతాజ్ గారు. ఇకపై రాజకీయాలు మాట్లాడను, ఏ పార్టీని పొగడను, నేను రాజకీయాలని విరమించుకున్నా అని చెప్పేసి సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మొన్నటి వరకు వైసీపీ పార్టీలో ఉన్నారు. వైసీపీ కోసం అందరిపైన పలు విమర్శలు చేసిన వ్యక్తి పోసాని నిన్న నైట్ ఒక పత్రికా ప్రకటన చేశారు. సార్, ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఇలా అంటే మొన్న శ్రీరెడ్డి వాళ్ళ పోసాని భయపడిపోతున్నారంటారా? టీడీపీకి భయపడి ఇలా చేస్తున్నారా, లేదంటే సైలెంట్గా ఉండాలనుకుంటున్నారా? సైలెంట్గా ఉండటం కాదు, భయపడే. ఎందుకంటే ఒకవైపు వర రవీందర్ రెడ్డి కేసులు చూసాం, ఇప్పుడు పోసాని మీద సిఐడి కేసు, ఇంకో 18 పోలీస్ స్టేషన్ల కేసులు. 2021లో ప్రెస్ క్లబ్లో హైదరాబాద్లో ఆయన మాట్లాడిన తీరు, ఎవరు మీరైనా నేనైనా సమాజమే పవన్ కళ్యాణ్ గారి పట్ల, వాళ్ళ అమ్మగారి పట్ల లకారంతో ఉపయోగించి నా కొడక అనే పదం ఉపయోగించాడంటే ఏ స్థాయిలో వెళ్ళాడని చూడండి. ఎవరు మనల కోసం? జగన్మోహన్ రెడ్డి గారు మనల కోసం. మరి భయము, ఇంత భయపడేవాడికి ఆ రోజున అంత బలుపుతో ఎందుకు మాట్లాడాడు? తప్పు కదా. అంత ప్రముఖ రచయితే కాదంటలేదు ఒకప్పుడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైంది? ఇప్పుడు నేను పార్టీకి సంబంధం లేదంటే నేతాజీ గారు అది కరెక్టేనా? మరి ఆయన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ది అవును చైర్మన్గా ఎట్టిస్తారు? సభ్యత్వం కూడా లేదన్నాడు, మరి ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ తీసుకున్నాడు. ఎలా ఇస్తారు? అది కరెక్ట్ కాదు కదా. చెప్పే వాళ్ళకి మరీ ఇప్పుడు ఏదో ఇప్పుడు ఈ చొక్కా ఇట్లా ఎగరేస్తుంటాడు, ఇదిగో ఇలా ఇలా అంటుంటాడు. ఇప్పుడు చొక్కా ఎగట్లా చేతులైతే దండం పెట్టి నన్ను క్షమించండి, నాకు రాజకీయాల సంబంధం లేదంటే తిట్టాల్సిందంతా 5 సంవత్సరాలు తిట్టి, పవన్ని తిట్టి, చంద్రబాబు నాయుడు గారు తిట్టి, లోకేష్ని తిట్టి, ఇప్పుడు ఏమి నన్ను క్షమించండి అంటే క్షమాపణ గుణగుణం చంద్రబాబు నాయుడు గారికి ఉండొచ్చేవో కానీ అక్కడ పవన్ కళ్యాణ్కి లేదు. డిప్యూటీ సీఎం రూల్ ప్రకారం వెళ్తాడు. గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ పడాల్సిందే. నాయకులో మీరు నేతాజీ గారు చూసారా? అబ్బా ఒకసారి చాక్లెట్ ఇచ్చి పంపిస్తుంటారు లోపల, నాయక్ ట్రీట్మెంట్ ఇచ్చి. ఆ ట్రీట్మెంట్ డెఫినెట్గా పోసానికి ఉంటుంది. రామ్ చరణ్ మోడల్ డెఫినెట్గా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఇకపోతే ఇంకోటి అత్తారింటికి దారిలో సినిమా చూసాం. నిజంగా మరో మాట కూడా అన్నాడు సార్, నేను ఇప్పటికీ జగన్ అభిమానినే, ఆయన సత్యంత వరకు ప్రేమిస్తాను, అలాగే నేను ఇప్పటి వరకు చంద్రబాబుని ఎక్కువ సార్లు పొగిడాను, కావాలంటే ఆయన్ని అడగని కూడా అన్నాడు. సరే, ఇప్పుడు ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు బిఆర్ నాయుడు గారు, ఆయన్ని ఎంత వాడుగీడని ఎంత మాట్లాడండి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రానికి చైర్మన్ అయినప్పుడు కొంత గౌరవించాలా? అలా మాట్లాడొచ్చా? పవన్ లకారంతో సంబోధించ, ఇంట్లో ఆడపిల్లలను కూడా విమర్శించవచ్చా? అంటే నీ ఇంట్లో భార్యలు లేరా, నీ ఇంట్లో బిడ్డలు లేరా? ఇప్పుడు కానీ తెలిసి వచ్చిందా? అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే ఎక్కడ బోరగడ్డ అనిల్ని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ వీళ్ళకి. ఎప్పుడైతే పవన్ మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ అరెస్ట్ చేస్తారు లేదా, హోంశాఖ నేను తీసుకోమంటారన్న తర్వాత ఒక ప్రభుత్వంలో ఒక ఇదనేది వచ్చింది. ఆ తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేశారు. వర్రా రవీందర్ రెడ్డి, ఆయన భారతి గారి పిఏ, ఇష్టం వచ్చినట్టు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి పవన్ గారి భార్యని నేను ఎప్పుడు కనపడాలంటే అప్పుడు చూపించాలని అంటాడు. 50 అకౌంట్లు. అతని కోయ ప్రవీణ్ డిఏజీ ఏం మాట్లాడతారు? ఇటువంటి వ్యక్తులు ఈ సభ్య సమాజంలో ఉండకూడదు. అరబ్ కంట్రీస్లో అయితే రాళ్లతో కొట్టి ఊరేసి చంపేస్తారన్నారు. అంటే చూడండి ఎంత జుగుత్సాకరంగా వీళ్ళు మాట్లాడారు, వ్యక్తిగత హననం చేశారు. అది తప్పు కదండి. వీళ్ళు వర రవీంద్ర రెడ్డి కావచ్చు. నేనైతే ఏం చెప్తానంటే, ఒక పోసాని ఇతర క్షమాపణ గుణం ఉండకూడదు, ఒక శ్రీరెడ్డి, ఒక వర రవీందర్ రెడ్డి, ఒక బోరగడ్డ అనిలు, ఇకపోతే మీరు రామ్ గోపాలవరం అంటారు. ఆయన నిజంగా రామ్ గోపాలవరం ఒకప్పుడు దర్శకుడేవో కానీ ఇప్పుడు మధ్యపాడు పోలీస్ స్టేషన్ నోటీస్ ఇస్తే హైకోర్టులో క్వాష్ రద్దు చేయమన్నాడు. రద్దు చేయమరా బాబు, మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి సరెండర్ అవ్వమన్నారు. ఒక వారం టైం ఏమని అడుగుతున్నాడు. అతను వ్యూహం తెలిసి తీశాడా, తెలియక తీశాడా? లక్ష్మీ ఎన్టీఆర్ తెలిసి తీశాడా, తెలియక తీశాడా? ఇవన్నీ జగన్ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు విలన్గా హీరోగా చూపిస్తా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ని, కేఏ పాల్ని బఫుల్గా చూపించాడు. ఇది తెలిసేలే అంటే మతిస్థిమిత ఉండే చేశాడు కదా. ఓడకా తాగడం సమాజానికి మెసేజ్, ఆడవాళ్ళతో డ్యాన్స్ చేయడమే కాదు, సమాజంలో మీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా చేయాలి. ఇప్పుడు ట్రీట్మెంట్ డెఫినెట్గా సినిమాలో నాయకులు ఒక అత్తారింటి దారిలో చూశారు కదా, అబ్బా నీ వెనక అమ్మ ఏదో శక్తి ఉందని చెప్పితే యాదృశికంగా ట్రీట్మెంట్ డెఫినెట్గా జరగాల్సింది. ఇంకో దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కూడా లకారంతో పంచు, ఇంకొక వ్యక్తి కొడాలి నాని, ఇటువంటి వ్యక్తులకి 1 by 1 ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ 5 నెలలు, ఇంకో 4.5 సంవత్సరాలు. గతంలో టీడీపీ జనసేన అందరిపై కూడా ఇలా ట్రీట్మెంట్ ఉంటుంది అంట. అంటే తప్పదు కదండి. ఇప్పుడు నోరుంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పదు కదండి. ఏంది అదుపులా మాట్లాడారు, రోజా కూడా మాట్లాడింది, అందరం మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితి ఏం కనపడతల్లా. ఇంకొకరు అందులో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కూడా ఏం చెప్పాడు, ఈ సోషల్ మీడియా అబ్యూజింగ్ ప్రొటెక్షన్ బిల్లు కావాలన్న. రావాలి, అది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి నేతాజీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏ రోజైనా కటకటాల్లో పోవాల్సిందే. అక్కడికి వెళ్తే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు కావచ్చు, చింతలగూడ జైలుకి వెళ్ళినప్పుడు అప్పుడు పరిజ్ఞానం వస్తుంది. మేము ఎందుకు మాట్లాడడం, ఎవరు మెప్పు కోసం మాట్లాడడం, ఈ పరిస్థితి నా పరిస్థితి ఏందనేది. ఆ భయం అనేది, ఇప్పుడు భయం అనేది ఎందుకు ఇంత భయం పడాలి?
ఇప్పుడు అప్పుడు బలుపుతో మాట్లాడిన మాటలకి ఇప్పుడు గుర్తొస్తాయి. ఇప్పుడు ఎందుకు నేను సభ్యత్వం లేదన్నాడు, ఎట్లా నీకు చైర్మన్ ఇచ్చారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను? అంటే ఎవరి మెప్పు కోసం మాట్లాడావు? పదవి ఉంది కదని ఇట్లా మాట్లాడితే ఇప్పుడు సమయం, దేవుడు గొప్పోడు, మీకు ఇవ్వాల్సింది ఇచ్చే వెళ్తారు. కొందరు ఏమంటున్నారంటే అప్పుడు వైసీపీ చేసింది ఇప్పుడు టీడీపీ జనసేన కూడా చేస్తుంది, కావాలని టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు అంటున్నారు. ఏం చెప్తారు దీనికి? సార్ నేతాజీ గారు, మీరు విఘ్నులు గల జర్నలిస్టు, మీరు వాళ్ళు మాట్లాడిన మాటలను మీరు ఏకీపిస్తారా చెప్పండి? సభ్య సమాజం తలదించుకునే విధంగా అమ్మల్ని, అక్కల్ని, పిల్లల్ని, భార్యల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తప్పు కదా? మరి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. శ్రీరెడ్డి గారు ఇప్పుడు గుర్తొచ్చింది ఆయన ఫ్యామిలీ, నా ఇంట్లో 3 పెళ్లి కావాల్సిన నా సిస్టర్స్ ఉన్నారు, నాకు పెళ్లి కాలేదు, నన్ను క్షమించండి పవన్ అన్న, నన్ను క్షమించండి లోకేష్ అన్న, నన్ను క్షమించండి చంద్రబాబు నాయుడు గారు అని అన్న మాత్రాన 2 పేజీల లెటర్లు రాసినంత మాత్రాన ఒకవైపు ఇటు లెటర్ రాస్తుంది, మళ్ళీ ఇంకో లెటర్ రాసి సారీ అన్న జగన్ అన్న అంటుంది. మరి సేమ్ పోసాని కూడా అదే, సారీ జగన్ గారు నేను వదిలిపెట్టి వెళ్తున్నాను. ఇళ్ళలో పశ్చాత్తాపం లేదు, వీళ్ళని క్షమించకూడదు. కేవలం భయం మాత్రం కనిపిస్తుంది. భయం కల్పిస్తుంది. ఆ భయం అనేది ఆ ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఇంకా పూర్తిగా వీళ్ళు అంటే పరిజ్ఞానంలో వస్తారనమాట. సార్ చూద్దాం సార్, శ్రీరెడ్డి అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ పోసాని గారు, ఇంకా మరి నెక్స్ట్ రాంగోపాల్ ఎవరు రాబోతున్నారో వాళ్ళు కూడా చూద్దాం. తప్పకుండా ఎవరికి సార్, చట్టాలకు ఎవరు అతీతులు కాదు నేతాజీ గారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ఇతర దేశాల్లో లేని స్వేచ్ఛ ఇక్కడ ఉంటుంది. కాకపోతే మాట్లాడేటప్పుడు ఇతర మనోభావాలు దెబ్బతినకుండా. బిఆర్ నాయుడు చెప్పారు సార్, రాజద్రోహం కేసు పెట్టారంట, ఎవరో డిస్కషన్ చేస్తే ఆయనపై రాజద్రోహం కేసు పెట్టడం ఏంటండి, చాలా ఇబ్బంది పడ్డాను కూడా అన్నాడు. కరెక్టే కదండి. ఆయన కూడా సుదీర్ఘంగా 40 సంవత్సరాలు రాజకీయాల్లో టీడీపీ పార్టీ నుంచి కానీ ఆయన ఉన్నాడు, మీడియాలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆధ్యాత్మికత టీడీ చైర్మన్గా చేశాడు. చూడండి, ఆయన స్టెప్ తీసుకోగానే అన్ని మతస్థుల్ని వెళ్ళిపోవాల్సిందని చెప్పన్నాడు. చివరికి అన్యాయంగా శారదాపేట అధిపతులు వాళ్ళు తీసుకున్న మొత్తం కూడా రద్దు చేశారు. సిస్టమేటిక్ 10% బోనస్ ఇచ్చారు. ప్రపంచ పర్యాటక పేర్లు ఎవరు రాజకీయాల్లో మాట్లాడకూడదు, మాట్లాడితే కేసే అన్నాడు. సిస్టమేటిక్గా పెడుతున్న బిఆర్ నాయుడు గారి మీద రాజద్రోహం పెడుతూ ఎంతవరకు సమంజసం? ఇటువంటి వ్యక్తుల్ని మతిస్థిమిత ఉండే మాట్లాడతారు. నన్ను ఎవరైనా చేయగలరు, చట్టాలు అవసరమైతే కోర్టులు కూడా ఏం చేయగలరు. ఇప్పుడు బెయిల్ కోసం వెళ్ళారు, రాంగోపాల్ వర్మ ఏమన్నాడు హైకోర్టు జడ్జి, మమ్మల్ని కూడా వదలలేదు కదా మీరు అన్నాడు. అంతే కదా అని రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టం దృష్టిలో ఎవరు అతిథులు కాదు, చట్టం తన పని తను చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.